ఆ రోజు రాత్రి సుమతి ఈదుకుంటూ పక్క చెరువులోకి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఆ జాలరులు చెప్పినట్టుగానే వచ్చారు. చేపలు పట్టడం ప్రారంభించారు. మొదటగా వారికి కాలమతి దొరికింది. అది అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, వీళ్ళు నన్ను పట్టుకుపోతారు, చనిపోయినట్టు నేను నటిస్తాను, నన్ను ఇక్కడే వదిలేసిపోతారు. కాలమతిని ఒడ్డుపైన వేయగానే అది కదలకుండా చనిపోయినట్లు పడుకుంది. అప్పుడు ఆ జాలరులు ఇది చనిపోయిందిలే అని చెప్పి మళ్ళీ నీటిలోకి విసిరేశారు. అలా కాలమతి తన ప్రాణాల్ని కాపాడుకుంది. ఇక మందమతిని పట్టుకొని ఒడ్డుపైన వేశారు. మందమతి ఏమీ ఆలోచించకుండా ఎగిరెగిరి పడసాగింది. దాన్ని ఒక బుట్టలో వేసి కప్పిపెట్టేశారు. పాపం, ఆ మందమతి చరిత్ర అలా ముగిసిపోయింది. అందుకే మిత్రులు మంచి చెప్పినప్పుడు జాగ్రత్త వినాలి. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంటే దాన్ని వచ్చేదాకా ఎదురు చూడకూడదు, వెంటనే స్పందించాలని ఈ కథ యొక్క సారాంశం.